వాళ్ళ రోగాలు ఎలా పోతాయి, వాళ్ళు ఎలా విడిపింపబడతారు, వాళ్ళకి ఎలా క్షమాపణ, వాళ్ళు ఎలా దారికి వస్తారు, ఇవన్నీ మనము ఏడుస్తున్నాము. అదే ఏడుపు, అదే ఒక మీకాలాగా, అదే ఒక మోషేలాగా, అదే ఒక హబక్కూకులాగా నువ్వు ఏడుస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే వినడా? వీరి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నేను మారను, నేను మాట ఇచ్చిన వాడిని తప్పను అని సెలవిచ్చిన దేవుడు, ఆ మాట తప్పని దేవాది దేవుడు. ఆ రోజు వారి ప్రార్థన వినిన దేవుడు, వారి మధ్యలో అద్భుతాలు చేసిన దేవుడు, వారిని క్షమించిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు, వారిని ఆదరించిన దేవుడు ఈరోజు నీ మధ్యలో నా మధ్యలో ఉన్నాడు. నీ ప్రార్థన నా ప్రార్థన వినడానికి సమీపంగా ఉన్నాడు. మన దేవుడు అబద్ధికుడు కానే కాదు. మరి అబద్ధికుని కాడన్న ఆ దేవుని దగ్గరికి వచ్చి మనము ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు?